విడిచిపెట్టి ఉండద్దు. ఎప్పుడు కూడా సహవాసం ఉండాలి, పరిశుద్ధులతో సహవాసము చేయాలి, దేవుని బిడ్డలతో సహవాసము చేయాలి, సమాజంగా కూడా. నేను చెప్తున్నాను ఏంటంటే, ఎందుకు ఇన్ని ప్రార్థనలు చేయాలి మన సంఘంలో కూడా చెప్పండి. లెంట్ డేస్, శ్రమ దినాలు, 40 రోజులు ఉపవాసం ఉండి సంఘంగా కూడా ప్రార్థన చేస్తారు. కొన్ని సంఘాలలో అయితే పరిశుద్ధాత్మ కనిపెట్టు కూడిక, ఆత్మ కూడిక, చిన్నదానికి పెద్దదానికి ప్రార్థన అంటారు. బర్త్డే అయితే ప్రార్థన పెట్టాలి. దేనికైనా దేని ముందు పెడతారు? సంఘంగా కూడి. ఎందుకు సంఘంగానే ఎందుకు కూడాలంటే, ఎక్కడ 2-3 నా నామమున ఏకీభవిస్తారో వారి మధ్యలో నేను ఉంటానని సెలవిచ్చిన దేవుడు. సంఘం ఎక్కడ కూడుకుంటుందో అక్కడ దేవుడి బలమైన శక్తి విడుదలవుతుంది. పేతురు చెరసాల్లో ఉన్నాడు, కానీ బంధకాలు తెగిపోవాలంటే పేతురు ఒక్కడు ప్రార్థన చేస్తే కాదు, సంఘమంతా ప్రార్థన చేస్తే బంధకాలు తెగిపోయాయి. మన మీద ఉన్న బంధకాలు తెగిపోవాలి అంటే సంఘమంతా ఏకమై ప్రార్థన చేస్తే అపవాది బంధకాలన్నీ తెగిపోతాయి. ఒక్కడు పోరాడితే తొందరగా చేయమస్తుందా? 10 మంది కలిసి పోరాడితే తొందరగా చేయమస్తుందా? చెప్పండి. ఒక్కరే పని చేస్తే తొందర పని అయిపోతుందా? 10 మంది కలిసి పని చేస్తే తొందర అయిపోతుందా? అమావాస్య కూడిక జరుగుతుంది మనకి 24 గంటల ప్రార్థన. ఇక్కడ ఒక్కడే ఉండి 24 గంటలు చేయాలంటే సాధ్యమవుతుంది? కనీసం 10 గంటలు ఒక్కడుండి చేయాలంటే సాధ్యమవుతుంది? ఎందుకు సంఘాన్ని పిలుస్తున్నాము? ఒక్కరి మీద భారం పడద్దు, ఒక్కరి మీద భారం పెట్టద్దు. ఒక్కొక్కరు ఏం చేయాలి? గొలుసు ప్రార్థనలాగా షేర్ చేసుకోవాలి. అది అమావాస్య ప్రార్థన. అందరూ కలిసి ఏం చేయాలి? కలిస్తే ఒకరి భారం తగ్గుతుంది. అందరు కలిసి పని చేస్తే వాళ్ళకు ఒక్కరి మీద భారం పడదు. ఏదైనా ఫంక్షన్ అవుతుంది అనుకోండి, సపోజ్ ఉదాహరణ చెప్తున్నా, మీరు చేయాలని కాదు, అందరు కలిసి ఏం చేస్తారంటే, దేనికైనా కానీ ఏం చేస్తారు? ఎవరి మీద ఒక్కరి మీద వేయద్దని డబ్బులు ఇంత కావాలంట కావాలి, వేరే మనదంతా కాదు. ఎందుకు ఒక్కరి మీద భారం పెట్టద్దు? ఎప్పుడు కూడా సంఘమంతా ప్రార్థన చెయ్యాలని దేవుడు కోరుకుంటున్నాడు. సంఘమంతా సహవాసములో ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. సంఘమంతా ఐక్యత కలిగి ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. సంఘమంతా ఏక మనసు కలిగి ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. అపోస్తలుల కార్యములో మీరు చూస్తే విశ్వసించిన వారందరూ ఏక హృదయము కలిగి ఉండి ఏక ఆత్మ కలిగి ఉన్నారంట. ఎలాంటి మనసు ఉంది అందరి లోపల? అపోస్తలుల కార్యములో మీరు చూడండి, విశ్వసించిన వారందరి మనసు ఎలా ఉంది? ఒక్కట్లాగానే ఉంది. ఎలా ఉంది? ఒక్క మనసే ఉంది, ఒక్క హృదయమే ఉంది. వేరు వేరు హృదయాలు లేవు, వేరు వేరు మనసు లేదు, వేరు వేరు ఆలోచన లేదు. ఈనాడు సంఘముగా మనం కూడిన మనుషుల ఆలోచన విధానం ఒక్కొక్కరికి ఒక్కొక్క విధానంగా ఉంటుంది. నా ఆలోచన వేరు, మీ ఆలోచన వేరు. కానీ సంఘం, ఆదిమ సంఘం, అపోస్తలుల సంఘం ఒక్కటే మనసు కలిగి జీవించారు వాళ్ళు. హల్లెలూయా, హల్లెలూయా. మీకు ఒక విషయం చెప్తాను నేను. ఒక కుటుంబంలో భర్త మాట ఒకటై, భార్య మాట ఒకటై, పిల్లల మాట ఒకటైతే ఐక్యత ఉంటుందా? అక్కడ ఉంటుందా? ఒక్కొక్కరు ఒక్కొక్క మాట మాట్లాడుతుంటే ముందుకెళ్తుందా ఆ కుటుంబ జీవితం? భర్త ఒకటి చెప్తే భార్య ఒకటి చేయాలి, తల్లిదండ్రులు ఒకటి చెప్తే పిల్లలు ఒకటి చేయాలి. అప్పుడు ఎలా ఉంటుంది మీరు చెప్పండి? ఒక ఆలోచన మీద లేకపోతే ఒక కుటుంబం ఏమైతుంది? వేరైపోతుంది. ఎక్కువ దూరం వెళ్ళలేదా, ముందుకు వెళ్ళలేదా కుటుంబం? కారణం ఏంటి? ఒక్క మనసు లేకపోవడం వల్ల. అదే ఇద్దరి మనసు కలిగితే, దేవుడు అన్నాడు, పురుషుడు తన తండ్రిని తన తల్లిని విడిచిపెట్టి తన భార్యను హత్తుకుంటాడు, వారిద్దరు ఏమైపోతారట? ఏక శరీరం అయితే అవుతున్నారు, కానీ ఏక మనసు మాత్రం రావట్లేదు. శరీరం మాత్రం ఏకమైతుంది కానీ మనసు మాత్రం అవుతుందా? చాలా మంది, నీ భర్త మనసు నీ మనసు ఒకటవుతుందా? భర్త ఒకటి చెప్తే భార్య ఒకటి చేస్తాడు, భార్య ఒకటి చెప్తే భర్త ఒకటి చేస్తాడు. ఇద్దరి మధ్యలో ఇద్దరి మీద కోపం కలిసి పిల్లల మీద తీస్తారు.
నిలబడదు ఎక్కువ. యేసుప్రభు ఒక మాట అంటాడు, దురాత్మలు నిలబడతాడు యేసుప్రభు. అప్పుడు అంటారు, నువ్వు దయ్యములకు అధిపతి అయి కాబట్టే నిన్ను చూసి దయ్యాలు మారిపోతున్నాయి. నువ్వు దయ్యముల అధిపతి కాబట్టే దయ్యాలు నిన్ను చూసి మారిపోతున్నాయని యేసుప్రభు ఒక మాట అంటాడు. సాతాను వెళ్ళగొడితే వాని రాజ్యం ఏమైపోతుంది? కూలిపోతుంది. సాతాను వెళ్ళగొడితే వాడి రాజ్యం కూలిపోతుంది. నేను దేవుని ఆత్మ వలన దయ్యములను వెళ్ళగొడితే దేవుని రాజ్యం మీ యొద్దకు వచ్చి ఉన్నదంటాడు ఆయన. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు దయ్యాలను వెళ్ళగొట్టేది దేవుని ఆత్మ వలన. సాతాను వెళ్ళగొట్టలేదు. ఎందుకు? వాడి రాజ్యం కూలిపోతుంది. ఒక కుటుంబంలో ఉన్న వ్యక్తులే ఐక్యతగా కలిగి నివసించినప్పుడే, దేవునికి లోబడినప్పుడే, సంఘం అంతా ఐక్యతగా ఉన్నప్పుడే సాతాను రాజ్యాలు కూలిపోతాయి. మీకు విషయం, సంఘములో ఉన్న వ్యక్తులందరూ ఒక్క మనసు లేకపోతే సంఘం చెదిరిపోతాయి. కుటుంబంలో ఉన్న వ్యక్తులందరూ ఒక్క మనసు లేకపోతే కుటుంబాలు విడిపోతాయి. అందుకే ప్రభు అంటున్నాడు, ఏక మనస్సు ప్రతి బిడ్డలోనికి రావాలి, ఏక హృదయం ప్రతి బిడ్డలోనికి రావాలి, ఏక ఆత్మ ప్రతి బిడ్డలోనికి రావాలి. కొంతమంది గాలి ఎటత్తాటి కొట్టుకోపోతారు. పొట్టు ఉంది, పొట్టు తెలుసు కదా మీకు? పొట్టు ఎగిరిపోతుందా, గింజ ఎగిరిపోతుందా? గాలంటే గింజ ఎగిరిపోవాలి, ఎగిరిపోతుంది. పొట్టు ఏమైపోతుంది? ఆత్మీయ జీవితంలో నువ్వు పొట్టులాగా ఉంటే ఎటు పడితే అటు కొట్టుకపోతుంది. ఆత్మీయ జీవితంలో గింజలా ఉంటే నేను స్థిరంగా నిలబడతావు. ఎన్ని గాలులు వచ్చినా, ఎన్ని తుఫానులు వచ్చినా, ఎన్ని వరదలు వచ్చినా, నేను ఎంత శోధనలు వచ్చినా, ఎన్ని సమస్యలు వచ్చినా, ఎంత ఇబ్బంది వచ్చినా సంఘముతో అంటుకట్టబడాలి, వాక్యముతో అంటుకట్టబడాలి, దేవుని సన్నిధితో అంటుకట్టబడే నీవు ఉంటావు. కానీ నువ్వు పొట్టులాగా ఉంటే మాత్రం ఎటు గాలంతా ఎగిరిపోతావు. కానీ దేవుడు అంటున్నాడు, ఆయన నువ్వు గింజలాగా, గోధుమలాగా ఉండాలి, కానీ నువ్వు పొట్టులాగా ఉండదు, నువ్వు గురుగులాగా ఉండకూడదు. నువ్వు దేవుని సంఘములో గోధుమ వలె ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు ఎలా ఉండాలో తెలుసా? దేవుని సంఘములో గోధుమలాగా ఉండాలి. నేను చాలాసార్లు చెప్తాను, చిన్న చెట్టు ఉంటుంది, పీకడానికి ఏమైతే చెప్పండి, చిన్న చెట్టుని ఈజీగా, మొక్కని ఈజీగా పీకచ్చు. కానీ పెద్ద చెట్టు, దాని వేర్లు ఎక్కడికి వెళ్తా చెప్పండి? చెట్టు అంత ఎదిగింది, ఫుల్ పెరిగింది అంటే దాని వేరు ఎక్కడి దాకా వెళ్తుంది? లోపలికి, ఎంతో లోపలికి వెళ్తుంది. అవునా కాదు? దాన్ని పీకడానికి మనకి శక్తి సరిపోతుందా? ఆ చెట్టుని పీకడానికి నీ బలం సరిపోతుందా? చిన్న మొక్కనైతే ఇలా బట్టి ఇలా పీకచ్చు. చెట్టు ఎదిగింది అంటే దాని వేరును మనం తీయలేము. గొడ్డలతో నరుకుతారు కానీ మొత్తం తీయలేము. ఇప్పుడు ఈ చర్చి కట్టబడింది అని అంటే కింద పునాది ఎంత బలంగా ఉంటే ఇదంతా స్ట్రాంగ్ గా నిలబడింది. పునాదే బలంగా లేకపోతే ఇదంతా నిలబడగలుగుతుంది? మీరు చెప్పండి, నిలబడుతుంది ఇదంతా? పునాది ఇసుక మీద ఇల్లు కట్టబడింది, దాన్ని ఈజీగా కూల్చేయచ్చు. కానీ బండ మీద ఇల్లు కట్టబడింది, దాన్ని ఈజీగా నువ్వు కూల్చలేవు. హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు ఆత్మీయ జీవితంలో లోతైన ఆత్మీయ అనుభవం ఉన్నప్పుడు ఏ దుష్టుడు నిన్ను కదిలించలేడు, ఏ చీకటి నిన్ను కదిలించలేదు, ఏ దుష్టుడు నిన్ను ముట్టలేడు. పైన భక్తి చెయ్యద్దండి. ఎప్పుడు కూడా పైన భక్తిని చెయ్యకూడదు. ప్రార్థన చేస్తున్నామంటే ఏదో 5 నిమిషాలు, ఏదో 10 నిమిషాలు, ఇది కాదు. గంటలు దేవుని సన్నిధిలో గడపాలి, దేవుని సంఘముతో అంటుకట్టబడి ఉండాలి. 1 నిమిషం ప్రార్థన, ఒక 5 నిమిషాలు ప్రార్థన, ఒక 10 నిమిషాలు ప్రార్థన సరిపోతుంది. దేవునిలో గడపాలి, లోతైన ఆత్మీయ అనుభవాలను వెళ్ళాలి. మీకు ఒక వాక్యం చూపిస్తాం. మత్తయి సువార్త 3వ అధ్యాయం
12వ వచనం చదవండి ఒకసారి. హల్లెలూయా. ఎవరి చేట? చాలండి, చాలు. హల్లెలూయా. ఆయన చేట ఎవరి చేతిలో ఉంది చెప్పండి? చేట తెలుసా మీకు? మీ అందరికి చేట తెలుసా? అందులో ఏం ఏరుతారు మీరు చెప్పండి? రాళ్ళు ఏరుతారు. ఏం ఏరుతారు? బియ్యాలు ఏరుతారా? రాళ్ళు ఏరుతారా? అమ్మే రాళ్ళు ఏరుతారు. చేట ఇలా పట్టుకొని ఇలా ఇలా ఉంది. బియ్యం అయితే అందులోనే ఉంటాయి, కానీ రాళ్ళు అయితే వెళ్ళిపోతాయి. హల్లెలూయా. ఏది పడిస్తాము? రేపు దేవుడు వచ్చే రాకడలు కూడా ఏం జరుగుతుందో తెలుసా? ఎవరైతే గింజలాగా గోధుమలాగా ఆయన సన్నిధిలో ఉన్నారో, కదలకుండా స్థిరంగా ఉన్నారో వారు మాత్రమే ఆయన చేతిలో ఉంటారు. పొట్టు అంతటిని కూడా తీసేసి అగ్నిలో పడేస్తాను. పొట్టంతా అగ్నిలోకి వెళ్ళిపోతుంది, గింజ ఒకటి మాత్రమే చేతిలో మిగిలిపోతుంది. రేపు దేవుడు చేట పట్టుకొని జల్లెడబడుతున్నాడు. ఆయన చేతిలో ఆయన జల్లెడబట్టినప్పుడు నీవు ఆయన చేతిలో నిలబడాలి అంటే నీవు గోధుమలాగా స్థిరంగా దేవునిలో బలముగా నిలబడి ఉండాలి. బలంగా నిలబడినప్పుడు మాత్రమే ఆయన చేతిలో గోధుమలాగా మారిపోతావు. లేకపోతే పొట్టు లాంటి జీవితాలు ఉంటే చెదిరిపోతాయి, గాలికి ఎగిరిపోతాయి, చివరికి అగ్ని చేత కాల్చబడతాయి. నీ ఆత్మీయ జీవితం ఎలా ఉందో నువ్వు ఒకసారి పరీక్షించుకో. దేవునితో నీ సహవాసం ఎలా ఉందో పరీక్షించుకో. ఎంతగా దేవుని ఘనపరుస్తున్నావో నీ జీవితంలో నువ్వు పరీక్షించు. ఎంతగా వాక్యమును ధ్యానిస్తున్నావు అనేది పరీక్షించుకోవాలి. ఎంత నీ హృదయంలో దేవునికి స్థానం ఇస్తున్నావు. మన హృదయంలో అన్నీ ఉంటాయి, కానీ దేవుడు ఉండడు. లోకం ఉంటుంది, పాపం ఉంటుంది, శరీరాశ ఉంటుంది, నేత్రాశ ఉంటుంది, జీవపడమం ఉంటుంది, మనుషుల మాటలు ఉంటాయి, బూతులు ఉంటాయి, అన్ని హృదయంలో నింపుకుంటాం, కానీ వాక్యాన్ని నింపుకోం మనం. అది కాదండి దేవుడు కోరేది. దేవుడు మమ్మల్ని ఒక సాక్ష్యం చెప్తుంది. ఇన్స్టాగ్రామ్లో సాక్ష్యాలు చెప్తున్నారు. ఏమని సాక్ష్యాలు చెప్తున్నారు తెలుసా? నాకు బంగారం కావాలని ప్రార్థన చేసిన, నేను రోడ్డు మీద వెళ్తున్నా, నాకు ఒక తులం బంగారం అక్కడ కావాలి. నాకు ఎంత సంతోషం అనిపించింది అంటే ఫుల్ సంతోషం అనిపించింది నాకు అని చెప్తున్నా. ఇంకో వాడిని చెప్తాను, నాకు ఎండాకాలం ఫుల్ ఉక్కబోతున్నది, ఫ్యాన్ తిరుగుతా అంటే ఏరియా మీద అభిషేకం అంతా దాని మీద ఉన్నట్టున్నది, మొత్తం వేడంతా కిందికి దిగుతుంది, వేడంతా ఫ్యాన్ మీద కిందికి దిగుతుంది. ప్రభువా నాకు మంచి ఏసీ గాలి రావాలి ప్రభువా నేను ప్రార్థన చేసుకున్నా. వెంటనే ఇలాంటి టేబుల్ ఫ్యాన్ ఎత్తే గాలి కూడా చేంజ్ అయ్యి మొత్తం ఏసీ లాగా వచ్చిందని. ఇంకో అంటున్నారు సాక్ష్యాలు ఏంటంటే, ఆ సాక్ష్యాలు ఏంటంటే నా గ్యాస్ అయిపోయింది, ఏమో ఆటోమేటిక్గా గ్యాస్ అంతా నిండిపోయింది. అందులో నేను ప్రార్థన చేస్తే గ్యాస్ అయిపోయింది. ఇంకో వ్యక్తి చెప్తున్నారు, నా బండిలో పెట్రోల్ అయిపోయింది, నేను ప్రార్థన చేసిన వెంటనే పెట్రోల్ లేకపోయినా నా బండి నాకు ఇంటి దాకా నడిచింది. ఇక అనిపించింది
మళ్ళీ ఒకసారి కూడా ఇది వర్కౌట్ అయితే పెట్రోల్ అయిపోయినప్పుడల్లా ప్రార్థన చేస్తే మనకి పెట్రోల్ అయితే పెట్రోల్ బంకులే అవసరం లేదు. నీ ప్రార్థన చేసినప్పుడల్లా నీకు స్వస్థత అయితే నీకు హాస్పిటలే అవసరం లేదు అంటున్నారు చాలా మంది. సేవకులు ప్రార్థన చేసినప్ప పెట్రోల్ లేకుంటే బండి నడిచిందంట. దేవుడు అన్నాడు, ఆయన అన్నాడంట, ప్రభువా ఇదేదో మంచిగా ఉన్నది, ఇక నేను పెట్రోల్ అసలు ఊహించుకోను, ఎప్పటికి ఇట్లనే తిరుగుతా ఉన్నాను. అప్పుడు దేవుడు అన్నాడు, అది పిచ్చోడు, నువ్వు ప్రార్థన చేసి పెట్రోల్ నడిపితే అది బండి నడిపితే జనాలందరూ పెట్రోల్ వాయించుకొని నేను పెట్రోల్ మాస్టర్ అయిపోతావు, తర్వాత నువ్వు పెట్రోల్ కోసం నీ అందరి దగ్గరికి వచ్చి ప్రార్థన చేస్తాను. వీళ్ళు చెప్పే సాక్ష్యాలు మంచిగానే ఉన్నాయి, వినేటోళ్ళందరూ మంచిగానే ఉంటారు. ఏది అడగాలండి దేవుడి దగ్గర, ఏ సాక్ష్యం కావాలి దేవుడి దగ్గర? మోషే నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడు, నా గొప్ప సాక్ష్యం కావాలి నీకు. నాకు బంగారం దొరికింది అన్న సంతోషము కంటే, నా గ్యాస్ అంతా నింపబడింది, నా సిలిండర్ నింపబడింది అని దానికంటే, నేను అడిగింది దేవుడు ఇచ్చాడు అన్నదానికంటే, నీ హృదయములో నీవు వాక్యమును నింపుకుంటావు చూసావా, అప్పుడు దేవుడు గొప్ప వ్యక్తి అయిపోతావు. ఏమీ లేకపోయినా పర్వాలేదు నీ జీవితంలో, నీ గుండెల నిండా దేవుడి వాక్యము నింపబడాలి. నువ్వు కదలప్పుడు స్థిరంగా ఉంటావు. ఈ నా మాటలు విని వాటి చొప్పున చెయ్యి ప్రతి వాడు బండ మీద ఇల్లు కట్టుకున్న బుద్ధిమంతుని పోలి ఉంటాడు. వాన వచ్చినా, గాలి వచ్చినా, తుఫాను వచ్చినా, ఎంత వ్యతిరేకమైన పరిస్థితులు వచ్చినా, ఎన్ని శోధనలు వచ్చినా ఆ ఇల్లు నిలబడ్డది. కారణం ఏంటో తెలుసా? దేవుడి వాక్యము మీద నీ జీవితము కట్టబడినప్పుడే. హల్లెలూయా. యేసు ప్రభు ఒక మాట అంటారు, ఏమంటాడంటే, సీమోను పేతురు దగ్గర రాత్రంతా కూడా వాళ్ళు కష్టపడతారు. రాత్రంతా చేపలు పట్టడానికి వలేస్తారు, చేపలు దొరకవు, మళ్ళీ వలేస్తారు, చేపలు దొరకవు. యేసు ప్రభు అక్కడికి వస్తారు, వచ్చి అడుగుతాడు అన్నమాట. ఏమని అడుగుతారంటే, నీ దోణను లోతుకు నడిపించి వలయి అని చెప్తాడు ఆయన. ఏమంటాడండి? ఏమంటారు చెప్పండి? దోణను ఏం చేయాలంట? లోతుకు నడిపించి నువ్వు చేపలు పట్టు అని చెప్తాను. అప్పుడు పేతురు అంటాడు, అయ్యా రాత్రంతా మేము కష్టపడ్డాము, ఒక్క చేప దొరుకుతలేదు అని చెప్తాడు. కానీ నీ మాట చొప్పున నేను ఏం చేస్తాను, నీ మాట నేను ఏం చేస్తాను, వింటాను అని చెప్తాడు ఆయన. వెంటనే యేసయ్య చెప్పినట్టుగా వలేస్తాను. ఆ వలం లాగలేకపోతారు వీళ్ళందరూ కూడా. ఎన్ని చేపలు పడతాయి అంటే అన్ని చేపలు పడతాయి. వల చినిగిపోవడానికి వస్తే పక్కనున్న వాళ్ళందరూ ఏం చేస్తారు, సహాయం చేస్తారట. కారణం ఏంటో తెలుసా? దేవుడు ఒక మాట అంటాడు, ఏంటో తెలుసా? ఇప్పుడు నువ్వు చేపలను పట్టావు, కానీ ఒక దినాన నువ్వు మనుషులను పట్టు జాలరిగా మారిపోతావు. హల్లెలూయా. ఇప్పుడు నువ్వు చేపలు పట్టే వ్యక్తిగా ఉన్నావు, కానీ నేను ఎలా చేస్తానో తెలుసా? మనుషులను పట్టు జాలరిగా చేస్తాను. అప్పటిదాకా దేవుడు అన్నాడు, నీ ధోరణి ఏం చేయాలంటే లోతుగా నడిపించు, అప్పుడు మాత్రమే ఏమైపోతాయి, చేపలు పడతాయి. చూసారండి, ఆత్మీయ జీవితంలో పైన భక్తి చేస్తే నీ ద్వారా ఒక్కరు కూడా రక్షణలోనికి రారు, నీ ద్వారా ఒక్కరు కూడా సంఘంలో చేర్చబడరు, నీ ద్వారా ఒక్కరు కూడా దేవుని సన్నిధానానికి నడిపించబడరు. పైన భక్తిని వదిలిపెట్టండి. దోణను లోతుగా నడిపించినప్పుడే చేపలు పట్టినట్లుగా ఆత్మీయ జీవితంలో లోతుగా నాటబడినప్పుడు మాత్రమే నీవు అనేకులకు ఆశీర్వాదంగా మారి అనేకులను దేవుని సన్నిధానానికి నడిపిస్తావు. హల్లెలూయా, హల్లెలూయా. అనేకులు దేవుని సన్నిధికి, మనము రావాలి దేవుని సన్నిధికి, అనేకులను దేవుని సన్నిధికి నడిపించాలి. నువ్వు రావాలి, అనేకులను ఏం చేయాలి? పైన భక్తి చేస్తే నువ్వు అస్సలు ఏం చేయలేవు. పైన ఉండదు ఎప్పుడు కూడా. గంటలు గడపాలి దేవుని సన్నిధి. నీ పేరు లోతులోనికి రావాలి, నీ ప్రతిష్ట జీవితము లోతులోనికి వెళ్ళాలి, నీ ఆత్మీయ అనుభవము లోతులోనికి వెళ్ళాలి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. లోతుగా నాటబడినప్పుడు మాత్రమే మనం ఏం చేస్తాం చెప్పండి? అనేకులను దేవుని సన్నిధానానికి నడిపించగలుగుతాం. ఒక్క విషయం చెప్తున్నానండి, దేవుని మందిరాన్ని మాత్రం ఎప్పుడు నిర్లక్ష్యం చేయకండి. సమాజంగా కూడడాన్ని మాత్రం ఎప్పుడు నిర్లక్ష్యం చేయకండి. సంఘమును మాత్రం ఎప్పుడు నిర్లక్ష్యం చేయకండి.
ఆయన సహవాసాన్ని మాత్రం ఎప్పుడూ నిర్లక్ష్యం చేయకండి. ఎప్పుడు కూడా నేను చాలాసార్లు మీకు చెప్పాను. మన చిన్నప్పుడు కథలు కూడా విన్నా. చిన్నప్పుడు కథ వింటాం. 5 ఎద్దులు ఉంటాయి, ఒక సింహం ఉంటుంది. ఈ 5 ఎద్దులు ఏకమైనప్పుడు సింహం ఏం చేస్తుంది? భయపడి పారిపోతుంది. ఒంటరిగా ఎద్దు దొరికినప్పుడు సింహం ఏం చేస్తుంది? వచ్చి దాన్ని పట్టుకుంటుంది, దాన్ని మింగేస్తుంది. చూడండి, అందరూ ఏకమైనప్పుడు సింహం ఏమైనా చేయగలిగిందా? అందరూ ఒకటైనప్పుడు అదేమైనా చేయగలిగిందా? ఒంటరి అయినప్పుడు మాత్రమే దాని చేతికి చిక్కినట్లుగా నీవు సహవాసంలో లేనప్పుడు దుష్టుని చేతికి చిక్కుతావు. జాగ్రత్త. నువ్వు సహవాసంలో, సమాజంలో లేనప్పుడు దుష్టుని చేతికి. చాలా మంది ఏమనుకుంటారంటే సెల్లులో వాక్యం వస్తుంది కదా, ఇంటి దగ్గర నుండి సెల్లులో వాక్యం వినొచ్చు, మన సంఘానికి ఎందుకు వెళ్ళాలి? ఇంకొక అంటుంది, నా దేహమే దేవుని మందిరం, నాకు ఇంకా మందిరం ఎందుకు అంటారు. నా దేహమే దేవుని మందిరం, ఇంకా నేను మందిరానికి ఎందుకు వెళ్ళాలంటుంది ఒక ఆమె. నేను అనుకున్నా పెద్ద సైతాన్ ఈమెలో కొన్ని ఉంది అనిపించింది. సమాజంగా కూడట మానద్దు అంటే నువ్వు ఇంటి దగ్గర నుండి ప్రార్థన చేస్తావా? ఇంటి దగ్గర నుండి వాక్యాలు వింటావా? ఇంటి దగ్గర నుండి దేవుని స్తుతిస్తావా? భూమి కంపించిందంట అందరు కలిసి ప్రార్థించినప్పుడు. చెరసాల పునాదులు కంపించినాయి అందరూ ప్రార్థన చేసినప్పుడు. ఎక్కడ చెరసాలైనా సంఘం ఉందంటే అది బద్దలు కావాల్సిందే. ఎడారిలో ప్రార్థన చేసిన నీటి ఊట రావాల్సిందే సంఘం ఉన్నప్పుడు. అరణ్యములో ఉన్న సంఘము ప్రార్థిస్తే త్రోవ రావాల్సిందే. ఎప్పుడైనా సంఘము కలిసి దేవుని దగ్గరికి వచ్చినప్పుడు ఎర్ర సముద్రమైన పాయలు కావాల్సిందే దేవుని ముందు. సంఘం అంతా కలిసి స్తుతించుతూ ఉంటే ఎరికో కోట కోరలైనా కూలిపోవాల్సిందే. సంఘము ముందు దేవుడు ఒక మాట్లాడాడు, ఈ బండ మీద నా సంఘాన్ని కట్టుతాడు, పాతాళ లోక ద్వారములు సంఘము ఎదుట నిలవలేరవు. సంఘము ముందు పాతాళమైన నిలవలేదు, చీకటైనా నిలవలేదు, దురాత్మ శక్తులైనా నిలవలేవు, అపవాది శక్తులైనా నిలవలేవు సంఘము ముందు. చిన్న చూపు చూడకండి సంఘాన్ని. చిన్న గుంపు అనుకోవద్దు. ఇది దేవుని రాజ్యము సంఘము. స్వరక్తం ఇచ్చి సంపాదించిన సంఘం ఇది. ఆయన మహిమను ఇచ్చిన సంఘం ఇది. సంఘాన్ని ఎప్పుడు చిన్న చూపు చూడకండి. సహవాసాన్ని ఎప్పుడు చిన్న చూపు చూడకండి. నేను ఒంటరిగా చేస్తా అన్న మనసు రావద్దు. ఎప్పుడు సంఘంగా కూడి ప్రార్థన చేస్తా అన్న మనసు రావా. ఏ ప్రార్థన పెట్టిన సంఘములో పరిగెత్తుకుంటూ రండి. మీరు చిన్న ప్రార్థనైనా రండి. ఎందుకో తెలుసా? ఒక వాక్యం విన్నా నేను. నా హృదయంలో ఎవరున్నారు? దేవుడు ఉన్నాడు. నీ హృదయం, అందరి హృదయాలు ఎవరున్నారు? ఇప్పుడు నేను స్తుతిస్తూ ఉంటే నాలో కూడా దేవుడు ఉన్నాడు కదా, ఆయన యాక్టివ్ అయిపోతాడు. మీ లోపల ఉన్న దేవుడు, ఆయన లోపల, మీ లోపల ఉన్న దేవుడు ఎంత శక్తి విడుదలవుతుందో మీరు ఆలోచించండి. నేను స్తుతిస్తుంటే మహిమ, మీరు స్తుతిస్తుంటే మహిమ, మీరు స్తుతిస్తుంటే మహిమ, మీరు స్తుతిస్తుంటే సంఘం అంతా దేవుని స్తుతిస్తూ ఉంటే దేవుని మహిమ అధికంగా సంఘములో పనిచేస్తుంది. హల్లెలూయా. శూన్యమైన జీవితంలో దేవుడు కార్యాలు చేయడం ప్రారంభిస్తాడు. హల్లెలూయా. ఇంతవరకు నువ్వు అనుకున్నది జరగలేదని బాధపడుతున్నావా? సంఘముగా కూడి ఒక్కసారి ప్రార్థన చేయి. నీ జీవితంలో బలమైన కార్యాలు జరుగుతాయి. హల్లెలూయా. నీ ప్రార్థనలకు జవాబులు వస్తాయి. హల్లెలూయా. నువ్వు చేసిన భక్తికి జవాబులు ఇచ్చే స్థలం ఇది. అందుకే ప్రభు అంటాడు, నా పేరు పెట్ట నా జనులు మందిరంలో ప్రార్థన చేస్తే ఈ స్థలం ముందు చెయ్యబడి ప్రార్థన మీద నా కనుదృష్టి ఎప్పుడు ఇక్కడ ఉంటుంది. ఆయన మనస్సు ఎప్పుడు, ఆయన కన్నులు ఇక్కడ ఉంటాయండి. ఎప్పుడు ఆయన చెవులు ఇక్కడ ఉంటాయి. ఆయన చెవులు ఉండే స్థలం ఇది, ఆయన కన్నులు ఉండే స్థలం ఇది, ఆయన మహిమ ఉండే స్థలం ఇది, ఆయన అభిషేకం ఉండే స్థలం ఇది. రూతుతోటి బోయాజు ఒక మాట అంటాడు. ఏమంటాడో తెలుసా? రూతుతోని బోయాజు ఒక మాట అంటాడు. ఏమంటాడో తెలుసా? ఆమె పొలంలో ఏరుకోవడానికి వెళ్తాడు. రూతుకు భర్త చనిపోయా, నయోమికి భర్త. ఇప్పుడు ఆమె విధవరా. రూత్ ఎవరంటే విధవరా. అత్తతో కలిసి ఉండదా చెప్తుంది. నువ్వు వెళ్ళిపో, ఓర్పా కూడా వెళ్ళిపోయింది,
నువ్వు వెళ్ళిపో అంటే, నీ జనమే నా జనము, నీ దేవుడే నా దేవుడు, నీవు నివసించి చోటనే నేను నివసిస్తాను. నీవు ఎక్కడ మృతి పొందుతావో చచ్చిపోయేటప్పుడు కూడా చూడండి. ఆమె చచ్చిపోయిన, నువ్వు చచ్చిపోయిన దగ్గర నేను చచ్చిపోతాను, నిన్ను మాత్రం నేనేం చేయ. అలాంటి మనసు దేవుడి దగ్గర ఏదేమైనా నేను విడిచిపెట్టను. దేవుడు ఏది ఏమైనా నేను సంఘాన్ని వదిలిపెట్టినా మనసు రావు. ఇంకో మాట అంటాడు, పోయా చివరి రోజుతో ఏమంటాడు తెలుసా, కుమారి ఈ పొలములోనే ఉండు, ఈ చెలికత్తెల యొద్దనే ఉండు, ఈ పొలమును విడిచి వేరే పొలములోనికి వెళ్ళొద్దు, ఈ పొలమును విడిచి వేరే దగ్గరికి నువ్వు వెళ్ళకూడదు, నీ పనికత్తెల యొద్ద స్థిరంగా నిలబడి ఉండు నా కుమారి అని చెప్తాడు. ఎక్కడ వాక్యము దొరుకుతుంది, ఎక్కడ నువ్వు నీకు ఆత్మీయ తల్లిదండ్రులుగా ఉన్నారు, ఎక్కడ నువ్వు అభివృద్ధి చెందుతున్న ఆత్మలో, ఆ పొలాన్ని, ఆ సంఘాన్ని విడిచిపెట్టడానికి. ఇక్కడ కూడా పొట్టయితే అక్కడ వాక్యము బాగుంది, అక్కడ స్వస్థత అటే తిరిగిపోతారు. పొట్టయితే అన్నీ తిరుగుతారు. కానీ ఆదివారం వచ్చి మీరు మీటింగ్స్కి వెళ్ళచ్చు. ఎప్పుడు వెళ్ళచ్చు? మన దగ్గర ప్రార్థన లేనప్పుడు, మన దగ్గర కూడిక లేనప్పుడు, ఎక్కడికి వెళ్ళినా వాక్యం వినచ్చు. కానీ ఆదివారం సంఘాన్ని వదిలిపెట్టి కూడా వెళ్తున్నారంటే కారణం ఏంటి? వాక్యాన్ని వదిలిపెట్టి వెళ్తున్నారంటే కారణం ఏంటి? పొట్టయితే ఎగిరిపోతారు, ఒక్క దాంట్లో స్థిరంగా ఉండేవారు. కానీ గింజ మాత్రం ఒక్కటే దగ్గర నాటబడి ఉంది. చెట్టు వేరు బలంగా లోపలికి వెళ్ళినప్పుడు అది ఒక్కటే దగ్గర నిలబడి ఉంటుంది, చెదిరిపోవడం. ఈరోజు నువ్వు చెదిరిపోతున్నావంటే నీ వేరు సరిగా లేదు. హల్లెలూయా. ఈ పొలాన్ని విడిచిపెట్టి వెళ్ళదు, ఈ సంఘాన్ని విడిచిపెట్టి వెళ్ళదు. ఇక్కడ దేవుని ఉపదేశము, దేవుని వాక్యమును వదిలిపెట్టి ఎక్కడికి మనము ఉంటే ఒక్క దగ్గర స్థిరంగా ఉండాలి, లేకపోతే చెదిరిపోతాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. సహవాసం అనేది చాలా, దేవుడు ఒక మాట అంటాడు, సహవాసం ఇంపార్టెంట్, కానీ దుష్టుల మధ్యలో ఉండదు. పాపుల మార్గమున నిలవకూడదు, అపహాసకుడు కూర్చుండి చూడన, దుష్టులు ఉన్న సహవాసానికి దూరం ఉండాలంటాడు. దుష్టులు ఉన్న సహవాసం. మా దగ్గర యేసన్న గారు ఒక సాక్ష్యం చెప్తారు. ఏమని సాక్ష్యం చెప్తారంటే, ఆయన దగ్గర ఒక వ్యక్తి అన్నాడు. వ్యక్తి వచ్చి, అయ్యా నేను ఫుల్ మందిని మార్చాలనుకుంటున్నా అన్నాడు. ఎవరిని మార్చాం అనుకుంటున్నావు అంటే, మా దగ్గర పేకాట ఆడేవాళ్ళు ఫుల్ మంది ఉన్నారు అయ్యా, ఇది జూదం ఉంటారు కదా, అది ఆడేవాళ్ళు ఫుల్ మంది ఉన్నారయ్యా, నేను వెళ్ళాలని మారుతా అన్నాడు. వద్దురా, వాళ్ళు ఉండే ప్లేస్కి వెళ్ళకురా అన్నాడు యేసన్న. వెళ్ళకురా అంటే, లేదయ్యా ఎట్లా వేసి నేను వాళ్ళని మారుస్తా అన్నాడట అని ఈ జూదము, ఈ పేకాట ఆడ దగ్గరికి వెళ్ళాడు. వెళ్ళి చూసాడు, వాళ్ళకి చెప్తున్నాడంట, వాడు మారాడురా, ఇది కాదు యేసుప్రభునికి రక్షణ ఇస్తాడంటే వాళ్ళు ఇంటలేరంట. ఈయన అక్కడే ఉండి చెప్తున్నాడంట. తర్వాత వాళ్ళ ఫ్రెండ్ ఓడిపోతున్నాడంట. అరే ఇలాగా ఆవిడ ఆడాల్సింది, నువ్వు మంచి ఆడుతుంది అని చెప్పి, అవును నేను ఆడతాను, నీకు ఎట్లా ఆడలో, నీకు ఎట్లా డబ్బులు రావాలి చూపిస్తా అని ఆయన పక్క పెట్టి ఈయన ఆడుతాడు. ఎవరి సహవాసం చెప్పాను అక్కడ. మారుతా మారుతా నేను మారుస్తా అని చెప్పి పోయి ఈయనే మారేసి, నేను మారుస్తా అని అక్కడ ఉండి ఎవరు మారారు చెప్పండి? వాళ్ళు మారాడా, ఆయన మారాడా? దుష్టులతో సహవాసం చేస్తే నువ్వు వాళ్ళు నీలాగా మారడం కాదు, నువ్వు వాళ్ళలాగా మారుతావు. పాపులతో సహవాసం చేస్తే నువ్వు పాపిలాగా అయిపోతావు. అపహాసకులతో సహవాసము చేస్తే మనం అపహాసకులాగా అయిపోతాం, అందులో కలిసిపోతాం. అందుకే దుష్టులకు దూరంగా ఉండాలి, లోకానికి వేరుగా ఉండాలి, ఒక ప్రత్యేకత నీ లోపలికి రావాలి. అన్ని సహవాసాలు మనం దేవుని దగ్గరికి చేర్చామండి. వాక్యంతో సహవాసం ఉంటేనే నువ్వు దేవుని దగ్గరికి వెళ్తావు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నాకు కూడా ఫ్రెండ్స్ ఉండే, చాలాసార్లు చెప్పా, నాకు కూడా ఫ్రెండ్స్ ఉండే. వాళ్ళు మాట్లాడితే వాక్యం కాదు, ఇంకా ఏం మాట్లాడి, నేను ఫస్ట్ వాక్యం చెప్పినాను వాళ్ళు మంచిగా, అరే మారండి మారండి అని. వాళ్ళేమో నాకేం చెప్పేదంటే లోక సంబంధమైన విషయాలు చెప్పేది, లోక సంబంధమైన విషయాలు. నేను ఈరోజు అక్కడికి సినిమాకి వెళ్ళాను, నేను ఇక్కడికి వెళ్ళాను, నేను చెప్పాను నువ్వు మారు మారు మారని. వాళ్ళు మారలేదు. లాస్ట్కి ఏమైందంటే నేనే ఆలోచన సినిమాకి వెళ్ళాను.
చేయకూడదు. చాలా మంది ఎవరితో గడుపుతున్నా మనం ఆలోచించండి. ఎవరితో సహవాసం ఉంది మనకు? నువ్వు ప్రార్థనా పరులతో సహవాసం చేస్తే నువ్వు ప్రార్థనా పరుడు అయిపోతావు. ఆత్మీయులతో సహవాసం చేస్తే ఆత్మీయులు అయిపోతావు. కానీ శరీరులతో సహవాసం చేస్తే నువ్వు శరీర సంబంధం అయిపోతావు. నువ్వు ఆ జాగ్రత్తగా ఆలోచించు. శరీరులతో, లోకంలో ఉన్న వ్యక్తులతో, దేవుని దగ్గర రాని వ్యక్తులతో గడిపితే నీవు కూడా అలా మారిపోతావు. అందరికి దూరమై దేవునికి దగ్గర కావాలి, ఆత్మీయులకు దగ్గర కావాలి, పరిశుద్ధులతో సహవాసం చేయాలంటే అప్పుడు భక్తిలో ఎదుగుతామండి మనం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అందుకే అన్ని వాక్యాలు వినద్దు. ఎప్పుడు అందరు చెప్పే వాక్యాలు వినద్దు. ఎందుకంటే మన మైండ్ డైవర్ట్ అయిపోతుంది. ఒకలాగా చెప్తారు, ఇంకోలా చెప్తారు. నేను చాలా మంది ఏమంటారు, కొంతమంది పరిశుద్ధాత్మ ఉన్నారంటారు, కొంతమంది ఎక్కడి నుంచి చెప్తారు ఆ వాక్యాలని? వాక్యంలో నుండి. ఎక్కడి నుంచి చెప్తారు? అపవాది మోసం చేసేది ఎక్కడో తెలుసా? దీని ద్వారానే బాగుపడ్డ వాళ్ళు ఉన్నారు. ఈ వాక్యాన్ని అపార్థం చేసుకొని నష్టపోయే వాళ్ళు కూడా ఉన్నారు. వాక్యం ఒకటే కానీ అర్థం చేసుకునే మనసు లేదు. వాక్యము ఒక్కటే కానీ అపార్థం చేసుకొని దానికి దూరమైన వాళ్ళు ఉన్నారా? దీన్ని చూసుకొని పరిశుద్ధాత్మ లేదంటారు చాలా. ఇది చూసి ఏమంటారు తెలుసా? కొంతమంది యెహోవా దేవుడు, యేసు దేవుడు. ఎక్కడి నుంచి చెప్తున్నారు? అవన్నీ ఎక్కడి నుండి చెప్తున్నారు? వాక్యం నుండి. అన్ని వాక్యాలు మనల్ని దేవుని రాజ్యానికి చేర్చాలి. ఏ బోధ పడితే ఆ బోధ నమ్మితే నువ్వు దేవుని దగ్గరికి కాలేవు. ఒకటే వాక్యానుసారమైన బోధ ఉన్న దగ్గరలోనే మనం ఉండాలి. అక్కడే నాటపడాలి. అక్కడే మన వేరు లోపలికి వెళ్ళాలి. రోజుతో అంటాడు బోయాజు, నా కుమారి, ఈ పొలాన్ని విడిచిపెట్టి దూరముగా వెళ్ళకూడదు. నీవు ఇది వదిలిపెట్టి వెళ్ళొద్దు, దీన్ని విడిచి వెళ్ళొద్దు అంటాడు. ఈ పొలంలో ఉన్నప్పుడు మాత్రమే నువ్వు ఆశీర్వదించబడిన వ్యక్తిగా మారుతామంటాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఒక సంఘములో స్థిరంగా నాటబడినప్పుడే నీవు ఆశీర్వదించబడిన వ్యక్తిగా మారుతావు. బోయాజుకి భార్యగా ఏమైంది? రూతు మారింది. హల్లెలూయా. ఒక విధవరాలు. రూతు ఎవరు? విధవరా, ఏ అనాథ, ఏ దిక్కు లేదు ఆమెకి. కానీ బోయాజు ఏం చేశాడో తెలుసా? రూతును హత్తుకున్నాడంట. హల్లెలూయా. రూతును చేర్చుకున్నాడు. హల్లెలూయా. ఏ దిక్కు లేని అనాథగా ఉన్న ఒక రూతు, కన్నీళ్లు మిగిలిన రూతు, దుఃఖము వేదన చేత నింపబడిన ఆమె. నాకెవ్వరు లేరు అనుకున్నా కానీ బోయాజు వచ్చి తనని హత్తుకున్నాడు. ఈరోజు ఎవ్వరు లేరు అని మనం ఒంటరిగా ఫీల్ అయిపోతాం చాలా సార్లు. కానీ మనని బోయాజు లాంటి భర్త మన యేసయ్య మనతో ఉన్నాడు. హల్లెలూయా. రూతును ఆదరించిన బోయాజు లాగా యేసు మన దగ్గరికి వచ్చాడు. ఆయన హల్లెలూయా. యేసు నీ దగ్గరికి వస్తున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. విడిచిపెడదామా, దూరం వెళ్ళిపోదామా? చెప్పండి, విడుద్దామా, ఉందామా? యేసయ్యను వెంబడించిన ఫుల్ మంది శిష్యులు, 70 మంది శిష్యులు కడవర దాకా ఉన్నారా? కడవర దాకా మధ్యలో ఏమైపోయారు? ఇది కఠినమైన మాట, నా శరీరాన్ని మీరు తిని నా రక్తాన్ని తాగితేనే మీరు నిత్య జీవము గలవారని యేసుప్రభు అంటే, ఇది కఠినమైన మాట. ఈయనను తినడం ఏంటి, ఒక మనిషిని తినడం ఏంటి అనుకున్నారు. లాస్ట్ ఏమైపోయింది? వెళ్ళిపోయారు. ఆ 12 మంది మిగిలారు. ఆ 12 మందిలో ఇస్కరియోతు యూదా ఏమైపోయాడు? చెప్పండి. ఇస్కరియోతు యూదా యేసయ్యను విడిచి వెళ్ళిపోయాడు. అందరినీ ఏర్పరచుకున్నాడు దేవుడు. అందరూ కడవర దాకా లేరు. యేసయ్యతో రాకడ దినం దగ్గర పడుతుందండి. దేవుడు సమీప సూచనలు జరుగుతున్నాయి. కరువులు, భూకంపాలు అన్ని జరుగుతున్నాయి. రాకడ అందరూ యేసుతో ఉంటారని గ్యారంటీ లేదు. సంఘములో ఉన్న వాళ్ళందరూ ఎత్తబడతారని గ్యారంటీ లేదండి. రేపు ఆయన మహిమ ముందు ఇక్కడ ఉన్న ప్రతి వ్యక్తి నిలబడతాడని గ్యారంటీ లేదు. ఉందా? నువ్వు ధైర్యంగా చెప్పగలుగుతావా? యేసయ్య రాకడలో నేను ఆయన ముందు నిలబడతాను? నీకు ధైర్యం ఉందా? యేసు ప్రభు ఈ క్షణంలో ఇక్కడికి దిగి వస్తే నేను ఆయన రాజ్యంలోనికి తీసుకొని వెళ్తాడన్న ధైర్యం ఉందా? ఉన్నదా చెప్పాలి.
భయం అవుతుంది కదా. ఆయన నేను పిలువబడితే ఇంకా ఏం చేయడం, మళ్ళీ నీకు రక్షణ ఉండదు, మళ్ళీ నీకు మారు మనసు ఉండదు, ఇంకా నీకు అసలు ఛాన్స్ ఇయ్యాడు దేవుడు. ఒక్క విషయం చెప్తున్నానండి. మొదటి యోహాను రాసిన పత్రిక 2వ అధ్యాయం 28వ వచనం చివరిగా మనం చెప్పుకొని ముగించినాం. మొదటి యోహాను రాసిన పత్రిక 2వ అధ్యాయం 28వ వచనం. చిన్నపిల్లలారా, ఆయన ప్రత్యక్షమగునప్పుడు ఆయన రాకడ యందు మనము ఆయన ఎదుట సిగ్గుపడక ధైర్యము కలిగి ఉన్నట్లు మీరు ఆయన యందు నిలిచి ఉండడి. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన ప్రత్యక్షమయ్యే రోజు రాబోతుందా లేదా? ఆయన రాకడ దినము రాబోతుందా లేదా? నీవు సిగ్గుపడక ధైర్యంగా ఉండాలి ఆయన ముందు అంటే నీవు ఎవరి లోపల ఉండాలి? యేసయ్య వాక్యములో నిలిచి ఉండాలి. హల్లెలూయా. ఆయన వాక్యమును ఆధారము చేసుకొని జీవించాలి. హల్లెలూయా. ఆయన మాట మీద నీ ఆత్మీయ జీవితంలో కట్టబడాలి. హల్లెలూయా. ఎన్ని శోధనలైనా వేదనలైనా దేవుడి వాక్యమే నాకు ఆధారమని ఈ వాక్యంలో నమ్మబడబడే ఆత్మీయ జీవితం ప్రారంభించాలి. హల్లెలూయా. అప్పుడు రాకడలో సిగ్గుపడము, ధైర్యంగా ఆయన ముందు. చాలా మంది దేవుని ముందు సిగ్గుపడతారు తెలుసా? దేవుడు వచ్చే రాకడ ముందు భయపడతారు కూడా చాలా మంది. ఎందుకో తెలుసా? లోకములు ఇష్టానుసారంగా బ్రతికితే, ఇష్టానుసారంగా జీవిస్తే, నన్ను చూసేవారు ఎవరు లేరని నీకు నచ్చినట్లు నువ్వు మాట్లాడితే ఒక దినాన దేవుడు నిన్ను లెక్క అడుగుతాడు. ఒక దినాన నిన్ను దేవుడు నీకు ఇంత టైం ఇచ్చాడు, ఎంత సమయం ఇచ్చాడు, ఎంత ఆయుష్నిచ్చాడు, నా ఆయుష్ని ఏం చేస్తావు? నీకు ఇచ్చిన టైం ఏం చేస్తావు? నా వాక్యానికి ఉపయోగించావా? నా రాజ్యానికి ఉపయోగించావా? నా చిత్తమును చేశావా? అడుగుతాడా? సంఘముల కూడుట మానద్దు, ఎందుకంటే రాకడ దినం రాబోతుంది. మన సంఘము ఎత్తబడాలి, ఇక్కడ ఉన్న ప్రతి బిడ్డ ఎత్తబడాలి, ఆయన ముందు నిలబడాలి. సేవకుడి గురి ఒకటే అండి, సేవకుని భారం ఒకటి. ఏంటిదో తెలుసా? ఇక్కడ చెప్పి వాక్యం చెప్పడం ఒకటే సేవకుల లక్షణంగా. సేవకుని ఒక వాక్యం చెప్పి వెళ్ళిపోవడమే సేవకుని మనసు కాదు. ఇప్పుడు కూడా సంఘాన్ని ఆయన రాకడలో ఆయన ముందు నిలబెట్టాల్సిన బాధ్యత సేవకుడిది. దేవుని ముందు నిలబెట్టే బాధ్యత సేవకుడు. ఎందుకంటే బోధకులకు అధికమైన తీర్పు ఉంటుందట. ఈ రోజు మేము చెప్పకపోతే దేవుడు మమ్మల్ని అడుగుతాడు. ఈ రోజు మేము మీకు హెచ్చరించకపోతే దేవుడు రేపు అక్కడికి వెళ్ళిన తర్వాత మమ్మల్ని అడుగుతాడు. దేవుడు నీకు ఇచ్చా, నువ్వు చెప్తావా? వాళ్ళని సరి చేసావా? వాళ్ళకు ఉపదేశం చేసావా? గద్దించావా? హెచ్చరించావా అని అడుగుతాడు దేవుడు. సేవకులను అడుగుతాడు. ఒక్క వాక్యం చెప్పి వెళ్ళిపోయే పరిచర్య కాదు. సంఘం కోసం కన్నీళ్ళు ఉంటాయి సేవకులకి, భారం ఉంటుంది సేవకులకి. ప్రతి ఒక్క వ్యక్తి దేవుని ముందు నిలబడాలన్న భారం ఉంటుంది అని సేవకులు. జస్ట్ వదిలేయదు, వాక్యం చెప్పి వదిలేయదు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. చాలా వాక్యం ఏమంటో తెలుసా? సేవకులాట మందకి ఎలా ఉండాలంటే మాదిరిగా ఉండాలి. మందిరానికి ఎలా ఉండాలి? మమ్మల్ని చూసి మీరు నేర్చుకోవాలని చెప్తాను. మీకు ఎలా ఉండాలి? మేము పౌలు తిమోతితో కూడా అంటాడు, తిమోతి నువ్వు యవనస్తుడిగా ఉన్నావు, నువ్వు ఇష్టం వచ్చినట్టు ఉండద్దు. నువ్వు విశ్వాసములోను, ప్రేమలోను, పవిత్రతలోను, నీ మాటలోను, నీ ప్రవర్తనలోను విశ్వాసులకు ఎలా ఉండాలంట? మాదిరిగా ఉండాలి. నువ్వు కూడా మాదిరిగా ఉండాలి. విశ్వాసులకు మాదిరిగా కలిగి ఉండాలి. నువ్వు చేస్తేనే మాదిరి. హల్లెలూయా. కాబట్టి చిన్ని వాక్యాన్ని దేవుడు దీవించు.